ఓం నమ శివాయ. 6వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరము ఆషాఢమాస బహుళ అష్టమి. కపాల కాళ భైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి మేషరాశి వారికి శని భగవాను యొక్క వక్రగమన దోషాన్ని, సకల ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో అనుకుంటున్నట్లయితే ఈ కపాల కాళ భైరవ స్వామి యొక్క స్మరణ చేయడం అంటే మానవుని యొక్క శరీరంలో కపాలము అనేటువంటిది మనకు బ్రెయిన్, అంటే నరాల బలహీనత, ఒత్తిడికి గురి కావకుండా ఉండడం, అతి ఆవేశానికి దూరంగా ఉండగలగాలి అన్నట్లయితే మనము వీలైనంత వరకు ఈ గురువారం పూట నింబకుస్మ దీపాన్ని పెట్టి కాళభైరవ అష్టకాన్ని వినడం వలన సకలమైనటువంటి ఇంద్రాణి శక్తి కృప కటాక్ష వీక్షణ వలన సకల దోషం తొలగించుకొని ఐశ్వర్యం కలిగి ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.